పథకం అనేది కడుపుకు రిలేటెడ్ ప్రాబ్లమే కాదు, ఇంకా కొన్ని డిసీజెస్ తోటి కూడా అసోసియేట్ అయి ఉంటుంది. సో ఐఎమ్ డాక్టర్ పూజ, హోమియోపతిక్ కన్సల్టెంట్. నార్మల్గా మలబద్ధకం ఎక్కువ ఏమని చెప్తామంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది అంటాం. మెయిన్గా ఏంటి అంటే లో ఫైబర్ ఇంటేక్, వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల, అండ్ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది తిరగలేకపోవడం. మలబద్ధకం అనేది ఎక్కువ ఎవరిలో చూస్తాము అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువ చూస్తాము, ప్రెగ్నెన్సీ లేడీస్లలో అండ్ డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళల్లో. ఇవి కాకుండా ఇంకా వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు డిసీజెస్లో ఉన్నట్టు తెలుసుకోవాలి. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కేసెస్లలో అంటే హైపర్ థైరాయిడిజం ఒకటి, డయాబెటీస్ మెలిటస్, హైపర్ క్యాల్సిమియా అంటే కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ స్టమక్ రిలేటెడ్ ఏముంటాయంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఉంటుంది, దాంట్లో కూడా కాన్స్టిపేషన్ అనేది డామినెంట్గా ఉంటే వస్తుంది. నెక్స్ట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్లో కూడా ఎక్కడైనా ఆగిపోతూ ఉంటే కాన్స్టిపేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యానల్ ఫిషర్స్, ఆ పెయిన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మోషన్కి వెళ్ళడానికి కూడా భయపడి మోషన్ వెళ్ళక అది కాన్స్టిపేట్ అవుతుంది. కొన్ని మెడికేషన్స్ యూస్ చేసినప్పుడు కూడా కాన్స్టిపేషన్ ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ యూస్ చేసినప్పుడు, కాల్షియం ట్యాబ్లెట్స్ యూస్ చేసినప్పుడు, యాంటీ డిప్రెసెంట్స్. సో మీరు కాజ్ ఏంటో తెలుసుకొని దాని తర్వాత ప్రివెంట్ చేసి నెక్స్ట్ వీడియోలో దాన్ని ప్రివెంట్ ఎలా చేస్తాము అనేది తెలుసుకుందాం.